పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటాలనే కాకుండా పాలసీలను ప్రజలకు తెలియజెప్పాలి, ఈ దేశ ప్రజలకు దేశాన్ని నడిపించుకునే శక్తి ఉన్నది, జ్ఞానం ఉన్నదని నేషనల్ హెరాల్డ్ పత్రికను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నడిపించారు. మన ప్రాంతానికి వస్తే సాయుధ రైతాంగ పోరాట సమయంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను నడిపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా వర్కింగ్ జర్నలిస్టులే కాదు, జర్నలిజం పట్ల ఒక అవగాహన ఉండి అత్యంత గొప్ప పోరాటాలను కూడా పత్రికల ద్వారా నడిపించడం ద్వారా శాంతియుతంగా ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు నిరూపించారు. యుద్ధం అంటే ఆయుధాలతో చేసేదే యుద్ధం అని కొంతమంది అనుకుంటారు. ఆయుధాలతో చేసే యుద్ధము విషాదంతో ముగుస్తుంది. కానీ అవగాహనతో కూడుకున్న ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్ని కార్యోన్ముఖులం చేసి ఒక ఐడియాలజికల్ వార్ చేస్తే ఒక యుద్ధాన్ని గెలవచ్చు, ఒక దేశానికి స్వతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు నిరూపించారు. వారి వారసత్వంగా ఈరోజు మనం ఈ పరిపాలనను కొనసాగిస్తున్నాం. ఈ దేశంలో వివక్ష ఉంది. అది కులాల మధ్యలోనే కాదు, మహిళల మధ్యలో, పురుషుల మధ్యలో రకరకాల వివక్షలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వివక్ష లేదని అనుకోకండి. అప్పుడప్పుడు మనం అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం అంటాం, అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. అక్కడ ఉండే వివక్ష అక్కడ ఉంది. అక్కడ పేదరికం లేదని కాదు, మనకంటే అత్యంత నిరుపేదలు ఉన్నారు. కానీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉన్నది, ముందుకెళ్ళే వాళ్ళకు అవకాశం ఉన్నది. మన దగ్గర కూడా వివక్ష ఉన్నది, కానీ కష్టపడే వాళ్లకు గుర్తింపునివ్వాల్సిన బాధ్యత ఇంకా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మనం అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే ఈరోజు ప్రత్యేకంగా మహిళా జర్నలిస్టులతో కలిసి, ఎందుకంటే నా ఈ ప్రయాణంలో చాలామంది మిత్రులు ఉన్నారు, మహిళా జర్నలిస్టులు కూడా చాలామంది వెల్ విషర్స్ ఉన్నారు. వాళ్ళందరి ప్రోత్సాహమో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏది కాకపోయినా డెస్క్లో ఉన్నప్పుడు మన మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం అది ప్రసారం చేయకుండా ఆపడంలోనైనా మీ సహకారం ఉన్నది. చెడు అని భావించినప్పుడు ఆ చెడు నియంత్రించడానికి మీరు అందించే సహకారం, అది కూడా ఒక రకంగా నా ఎదుగుదలకు ఉపయోగపడ్డది. ఒకవేళ చెప్పాల్సి వచ్చినప్పుడు రాసిచ్చిన దానికంటే ఒక 2 మంచి మాటలు కూడా మీరు చెబితే అది ప్రజలకు ఇది నిజమే అని భావించి, ఎందుకంటే మహిళలు ఏది చెప్పినా విశ్వాసం నమ్మకం ఎక్కువ ఉంటుంది. మేము నిజం చెప్పినా కూడా మా వాళ్ళు అది కొంచెం తక్కువ ఉంటుంది. అందుకోసమని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలనే కాదు, ఈ సమాజంలో సగభాగమైన మీరు, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే మహిళల యొక్క ఆర్థిక వ్యవస్థ, మహిళల యొక్క అవకాశాలను మెరుగుపరచాలి అనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము, మా ప్రభుత్వం యొక్క విధానం. 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని మేము భావిస్తున్నాం. ఈరోజు 2.5% జనాభా ఉన్న మనం దేశ ఆర్థిక వ్యవస్థలో 5% మనం జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం నుంచి. జనాభా మోర్ ఆర్ లెస్ సెటిల్ అయిపోయింది, పెద్దగా పెరగడం లేదు తెలంగాణ జనాభాలో. మేమిద్దరం మాకొక్కరు అనే పరిస్థితి వచ్చింది. అట్లీస్ట్ మేమిద్దరం మాకిద్దరు అనే వ్యవస్థ వస్తే మన జనాభా పెరుగుతుందేమో. ఒకప్పటి ప్రభుత్వ విధానం వల్ల, కుటుంబ నియంత్రణ వల్ల తెలంగాణలో ఉండే పాపులేషన్ స్టెబిలైజ్ అయిపోయింది, పెద్దగా పెరగడం లేదు. కానీ ఆర్థికంగా పెరగడానికి అవకాశం ఉంది, పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఉంది. ఈ పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి అవకాశం ఉంది. తద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థగా రాణించి ఈరోజు $200 బిలియన్ ఎకానమీగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 8 సంవత్సరాలలో $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలి. ఈ దేశ ఆదాయంలో ఈరోజు 5% తెలంగాణ నుంచి భాగస్వామ్యం ఉంటే
2047 నాటికి 10% మనం పెంచాలనే లక్ష్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి సంబంధించిన బృహత్తరమైన ప్రణాళికలను తెలంగాణ రాష్ట్రం సిద్ధం చేసుకున్నది. అందుకే గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసినాం, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఆహ్వానించినాం. మనం క్యూర్ అని కోర్ అర్బన్ రీజియన్ని ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 1,34,00,000 జనాభా ఉంది. ఈ 1,34,00,000 జనాభా 2,100 స్క్వేర్ కిలోమీటర్స్ లోపల ఉంది. ఈరోజు ఈ క్యూర్ని సర్వీస్ సెక్టర్గా మార్చాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు ఈ లివబుల్ సిటీ నుంచి నాన్ లివబుల్ సిటీగా మారే ప్రమాదం ఉంది. ఢిల్లీని చూసి ఎంత కాలుష్యం ఉందో. పొలిటికల్ క్యాపిటల్ ఇస్ ఢిల్లీ, కానీ స్కూల్స్ హాలిడే, గవర్నమెంట్ ఆఫీసులు హాలిడే, పార్లమెంట్కు హాలిడే ఇచ్చే పరిస్థితి వచ్చింది. దీని కారణం విశ్లేషించండి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, అక్కడ నివసించలేని వర్షాలు వస్తే ఆ నగరం అతలాకుతలంగా మారిపోతున్నది. బెంగళూరు ఐటీ క్యాపిటల్, ఈరోజు అక్కడ ఉండే ట్రాఫిక్ జాములు, కాలుష్యము, ఇతర సమస్యల వల్ల ఆ నగరానికి ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. చెన్నై కూడా వర్షాలు వస్తే వరదలతో మునిగిపోతున్నది. కల్కట్టా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఉన్న మెట్రో